రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంటుంది. ఇక ఆ పేడ వాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మూడో కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని గట్టిగట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే నాలుగో కొడుకు ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టంతా విరబోసుకొని తలలో పేలు కుక్కుకుంటూ ఉంటుంది. ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటిలోంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది. కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఆ బ్రాహ్మణుడి 5వ కొడుకుది. ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు వెళ్ళబుచ్చుతున్నారో ఆ 5వ కొడుకు ఇంటిలోంచి పువ్వుల పరిమళంతో చాలా చక్కగా కమ్మని వాసన వస్తుంటే లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే 5వ కొడుకు బిందె నిండా నీటిని తీసుకొచ్చి